ఇవాళ పదే పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే ఈ వేదిక మీద నుంచి इस मंच से मैं नरेंद्र मोदी जी से साफ साफ एक बात मैं कहना चाहता हूं, जब जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए, बराबर दलित को दिए, आदिवासी को दिए, ओबीसी को दिए, किसी का जायदाद खींच लेकर और किसी को नहीं दिए। हम इतना संविधान को बचाए, ऐसे संविधान किस देश को दिए हम लोग। अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता, मगर किसी का जायदाद खींच लेकर और किसी को देने का कानून अपना देश में नहीं है। 13 साल मुख्यमंत्री था मोदी जी, 10 साल प्रधानमंत्री था, इतना भी पता नहीं है क्या इस देश का प्रधानमंत्री को हिंदुओं का जायदाद खींच लेकर मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है। इसको डर है, दिल में हार जाने का डर है, इसीलिए ऐसे ऐसे भाषण उन्होंने दे रहा है। इसीलिए हम संविधान दिए इस देश को। डॉक्टर बाबा साहेब अंबेडकर ये लिखा उसमें, अगर बाप का जायदाद बेटे को भी देना है तो विरासत देना, भाई का जायदाद छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना। ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी, ये कोई तरीका नहीं है, आपको कोई शोभा देने वाले बात नहीं है। ऐसे बात मत कहो, ये देश के लिए सुरक्षा नहीं। మిత్రులారా, హిందువుల ఆస్తులు ముస్లింలకు గుంజి పెడతారంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ముల ఆస్తులు వచ్చుకున్న వాళ్ళు ఉండ్రు కదనే, ఏర్పడ్డోళ్ళు ఉండ్రు కదా, కాగితం రాసుకోకుండా, పెద్ద మనుషులు లేకుండా, తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా? మన రాజ్యాంగం అట్లుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్న మా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా,